చూస్తుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అడవికి వచ్చాను. అదే మా ఊర్లో పండగ, ఇందుకు అడ్డాకులు అయితే తీసుకెళ్దామని వచ్చాను. చూడండి, అడ్డపిక్కలు అయితే ఉన్నాయి, చూసారు కదా ఫ్రెండ్స్. ఇట్లయితే మనం ఏరుకొని తీసుకెళ్ళాలి. పండగ కాబట్టి ఏరుకోవచ్చు. పండగ అయిపోతుంది ఈరోజు అయితే. ఈ సంవత్సరం అయితే ఎక్కువ రాలేదు, చాలా తక్కువ వచ్చి వచ్చాయి అడ్డపిక్కలు. మీకు ఫ్రెండ్స్ అడ్డపిక్కలు ఫ్రెండ్స్, ఇదైతే మేము అడ్డకాయలు ఇప్పుడు కాల్చుదాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పేర్ చేయాలి. వీటిని ఒకటొకటి అయితే పేర్ చేసుకోవాలి. నాన్న వెరీ గుడ్. మమ్మీ దువైదలా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పే చేసుకోవాలి. అడ్డకాయలు ఇప్పుడు కాల్చుదాము. ఇదైతే గడ్డి అండి, వేసేసి అయితే కాల్చుదాము. కర్రలు అయితే తెచ్చుకోలేదు, తక్కువ దొరికాయి మాకు. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే కర్రలు వేద్దాము. కాలుతుందా భరత్? కాలుతుందా లేదా? కాలుతుందా? ఎటు కాలుతుంది? మా పిల్లలు అయితే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు తిందామన్నట్టు. బాగా కాల్చాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే చాలా సౌండ్ అయితే వచ్చేస్తుంది. కాలిన లేదా ఒకసారి చూద్దాం. పుష్ మంటుంది కానీ ఏడుకుంటుందిరా భారత్. అగ్గి ఉంది చూడు, కాలుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా అయితే తీయాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, లోపల ఉన్న గుజ్జులాగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. తిని చూద్దాము. చాలా బాగుంది. అంటే అనకే పనసనాక ఫ్రెండ్స్ కాలిపోయి ఇప్పుడు మొత్తం తీసేద్దాము.
నీ కాళ్ళు ఎదురా అబ్బాయి. ఇదైతే ఇప్పుడు తీద్దాము అడ్డ పిక్కలు. రాయి ఉంటుంది రాయి, లేదంటే గట్టిగా ఉన్న దగ్గర చేయాలి. బాగున్నా చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటాయి. ఇదిగో ఫ్రెండ్స్, అన్నీ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. భరత్ తిన్నావా? తింటావా? తిను పాప. అక్కకు ఒకటి ఇవ్వు, అక్కకి. అలా ఇసురుతారా అక్కకి? చేతులు ఇవ్వాలి. నువ్వు ఒకటి తిను. నేనైతే ఏం తెచ్చుకోలేదు, అందుకనేసి ఈ విధంగా అయితే వస్తాయి. పెట్టనా నా పొడిసి చొంగో ఎలాగన్నా ఫ్రెండ్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదే లాస్ట్. మేమైతే అడవి నుంచి తెచ్చిన తర్వాత ఒక 3 days 4 days అయితే మనం ఉంచుకోవాలి. ఉంచుకుంటే మాకు బాగా ఊడుతుంది అనమాట. కొంచెం ఎండబెట్టాలి అనమాట. ఎండబెట్టిన తర్వాత బాగా ఊడుతుంది. అన్నీ బాగా ఊడాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్నీ అయితే బాగా ఊడాయి, బాగా వచ్చాయి అడ్డపీకలు. చూడండి, మేమైతే ఒక 20-30 అలా తెచ్చుకున్నాము. ఇంతే అయింది మాకైతే. తెచ్చింది అయితే మొత్తం కాల్చేసాము. ఇప్పుడైతే తిందాము. గులసలు ఎక్కువ ఫ్రెండ్స్. ఇప్పుడు తినేసి అయితే ఎలా ఉందని చెప్తాను. ఎలాగుంది? బాగుందా? ఎలాగుంది పాప? బాగుందా? తినాలా? మొత్తం తినేయండిలే ఫ్రెండ్స్. వీటిని రూపాయి అంటాము, టంకా అంటే రూపాయి అన్నమాట. ఫ్రెండ్స్ మేమైతే వీటిని కాల్చిన తిన్నాము. మీరు చూసారు కదా. అలాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో ఇలా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్లో ఉన్న వీడియోస్ విజిట్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇతరుల ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీటిని ఇంటికి తీసుకెళ్ళి కూడా మేము మా ఫ్రెండ్స్ అందరికీ పంచుతాము. అలాగే మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం. ఫ్రెండ్స్ కొత్త వీడియో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.